బైక్ ఎంత కాస్ట్లీ అయినా ఎంత బ్రాండెడ్ అయినా వేగం ఎక్కువైతే ప్రాణాలు పోక తప్పదని ప్రూవ్ చేసే ఘటన ఇది. నల్గొండ జిల్లా చిట్యాల శివారులో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో BMW రేసింగ్ బైక్ నడుపుతున్న రితీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని ఏ బైక్ ఢీకొట్టలేదు, మరేం జరగలేదు. అతివేగంగా నడపడం, అది కాస్త స్కిడ్ అవ్వడం, క్షణాల్లో ప్రాణాలు పోవడం జరిగిపోయింది. రితీష్ రెడ్డి 30 మంది బైక్ రైడర్లతో కలిసి బాపట్ల బీచ్కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రితీష్ రెడ్డి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రితీష్ రెడ్డి నడుపుతున్న BMW రేసింగ్ బైక్ 25 లక్షల విలువ చేస్తుంది. సేఫ్టీ ఫ్యూచర్స్ కూడా ఎక్కువే. కానీ అతని అతివేగమే ప్రాణం తీసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? నిజంగానే అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగిందా? 25 లక్షలు పెట్టి ఒక BMW రేసింగ్ బైక్ కొనుక్కొని ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? కాస్త నెమ్మదిగా వెళ్తే ప్రాణాలు కూడా దక్కే అవకాశాలు ఉండేవి కదా. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఏంటి? శివరాత్రి పండుగ రోజు ఇది ఒక విషాదమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. రితేష్ రెడ్డి, జూబ్లీస్ చెందినటువంటి రితేష్ రెడ్డి, 40 సంవత్సరాల వయసున్నటువంటి రితేష్ రెడ్డి, తను బైక్ రైడర్. అంతా కూడా ఇన్స్టాలో పరిచయమై కూడా మొత్తం ఒక 30 మంది టీమ్ అయి కూడా బాపట్లలో ఒక ఈవెంట్ కు వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితమే ఈవెంట్ గా వెళ్ళడం జరిగింది. ఇవే బైకులు ఏదైతే చూస్తున్నామో మనం బైక్ రైడింగ్ లో ఉపయోగించేటువంటి వెహికల్స్ చూస్తున్నాం. ఈ వెహికల్స్ పైనే కూడా వారంతా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళడం జరిగింది. వెళ్ళి వస్తున్నటువంటి ఆ క్రమంలోనే ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ హైవే పై, చిట్యాల హైవే పై కూడా స్కిడ్ అయి కూడా అదుపు తప్పి ఒక్కసారిగా ఆ స్పీడ్ లో అతివేగం, మొత్తం మీద ఈ బైక్లన్నీ కూడా దాదాపు 150 నుంచి మినిమం 150 స్పీడ్ ఉంటుంది, 200 స్పీడ్ వరకు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను పూర్తిగా హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ కూడా, మొత్తం హెల్మెట్ ధరించినప్పటికీ కూడా బైక్ రైడర్స్ అంతా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతను ఆ ఈవెంట్ ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం బైక్ కూడా చూస్తున్నాం, BMW బైక్. దీని కాస్ట్ కూడా వచ్చేసి 25 లక్షల రూపాయలు ఉంటుంది. 25 లక్షల రూపాయలు ఉంటుంది. వీరంతా కూడా మొత్తం గత కొంతకాలంగా కూడా బైక్ రైడర్స్ ఒకరికొకరు కూడా పరిచయం ఉండనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా పరిచయం కూడా ఉండరు, ఇన్స్టాలోనే పరిచయం అవుతారు. అంతా కూడా బాపట్లలో ఒక ఈవెంట్ కు వెళ్తున్నటువంటి క్రమంలో వీరు తిరిగి వస్తుండగా చిట్యాల వద్ద శివార్లో అదుపు తప్పి కూడా ఈ విధంగా స్కిడ్ అయి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రితేష్ రెడ్డి పెన్నా సిమెంట్ అధిపతి, వాళ్ళ కో బ్రదర్ కొడుకు అని కూడా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్గొండ మార్చిలో డెడ్ బాడీ ఉంది. పోస్ట్ మార్టం అయిపోయాక కూడా అప్పగిస్తారు. చూడొచ్చు మొత్తం కూడా తోటి బైక్ రైడర్స్ కూడా మనం చూస్తున్నాం. తోటి బైక్ రైడర్స్ కూడా ఇక్కడే రావడం జరిగింది. మొత్తం పండుగ రోజు, ఈ రోజు పండుగని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా వరకు చూస్తుంటాం బైక్ రైడర్స్ అంతా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి. మొత్తం కూడా గుంటూరులో ఉదయం టిఫిన్ చేయడం జరిగింది. టిఫిన్ చేసి కూడా మళ్ళీ బయలుదేరడం జరిగింది. చిట్యాల వద్ద అక్కడ టీ తాగుదామని కూడా ఫ్రెండ్స్ అనుకోవడం జరిగింది. కానీ ఇంతలోనే ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ మార్చిరి వద్ద ఉన్నాం. మొత్తం కూడా వారి తల్లిదండ్రులకు కూడా పండగ పూట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం వీరు హైదరాబాద్ నుంచి కూడా బాపట్ల వెళ్ళడం జరిగింది. అక్కడ ఈవెంట్ కూడా పూర్తయింది. ఈవెంట్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం తోటి బైక్ రైడర్స్ కూడా చూస్తున్నాం. డిఎస్పి శివరాం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా జరిగినటువంటి ప్రమాద తీరును కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా వీరంతా తోటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మొత్తం వారు 30 మంది కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఈవెంట్ బాపట్లలో ఎప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు? ఫ్రైడే అండ్ సాటర్డే. మొత్తం ఎంతమంది వెళ్ళారండి? 30 to 50 members. ఏం జరిగింది వచ్చేటప్పుడు? ఏం జరిగింది?
మేము లేము అక్కడ. మేము వెనకాల వెయిట్ చేస్తున్నాం 7 లో. సో వాజ్ వెంట అహెడ్. సో తర్వాత మాకు కాల్ వచ్చింది ఇలా అయింది అనేసి. వెన్ వి స్టార్టెడ్ ఎవ్రీథింగ్ వాస్ డన్. వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళారా మీరంతా? వెళ్ళేటప్పుడు కాదు, ఎప్పుడో వచ్చే వరకు 7 వరకు కలిసేసి వచ్చినాము. అక్కడ మేము యూటర్న్ తీసుకున్నాము అండ్ స్ట్రేట్ వెళ్ళిపోయినాం. మేము ఫ్యూలింగ్ కోసం వెళ్ళాము. హీ వెంట్ ఆన్. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా 30 మెంబర్స్ కలిసి వెళ్ళారా, లేకపోతే అక్కడికి వెళ్ళాక డిఫరెంట్ బ్యాచెస్ లో వెళ్తాం అందరం. ఒకరికి ఒకరు పరిచయం ఏమి ఉండరు, అంతా కూడా ఒక ఇన్స్టా తెలిసిన వాళ్ళతోనే వెళ్తారు కదా. లైక్ ఇట్స్ రైడింగ్ కమ్యూనిటీ. యూ వాంట్ గో అలోన్. ఏ సమయంలో జరిగింది? మాకేం తెలుసు అండి, మేము మాకు కాల్ చేసినా వచ్చినాం. మాకు పోలీసు వాళ్ళు కాల్ చేసినారు ఇలా అయింది అనేసి. అప్పుడు మేము 7 నుంచి బయలుదేరి వచ్చినాము. చూడొచ్చు, వారంతా కూడా ఆ తోటి రైడర్స్ వారంతా కూడా కలిసి వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రమాదం తెలుసుకొని వచ్చామని కూడా చెప్తున్నారు. అన్ని ప్రికాషన్స్ కూడా వాళ్ళు బైక్ రైడ్ చేసేటప్పుడు కూడా అన్ని తీసుకుంటారు. హెల్మెట్ ధరించడం, అదే విధంగా చెప్పండి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారండి బైక్ రైడ్ చేసి? ఈసీ సర్టిఫైడ్ హెల్మెట్స్ ఉంటాయి. లెవెల్ 2 గేర్స్ ఉంటాయి మా దగ్గర. సో అండ్ దిస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ బైక్స్ అండ్ ప్రొఫెషనల్ రైడర్. అండ్ హీ వాజ్ క్రాస్ మోటార్ రైడర్. హీ డిడ్ ఇంటర్నేషనల్ రైడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈస్ అ వెరీ సెన్సిబుల్ అండ్ ష్యూర్ రైడర్. ఈ రితేష్ రెడ్డి ఎప్పటి నుంచి అతను ఎక్స్పీరియన్స్? ఈస్ రైడింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మోస్ట్లీ 20 years plus experience in different terrains. 18 trains ఇక్కడ బాపట్ల ఇటు సైడ్. రితేష్ రెడ్డి నేటివ్ ఇటు సైడ్ ఆంధ్రానే. మీరెక్కడ? అదే హైదరాబాద్. చూడొచ్చు, మొత్తం తోటి బైక్ రైడర్స్ కూడా చెప్తున్నారు వారు అంతా సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అంతా కూడా బైక్ రైడ్ చేస్తుంటారు. అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. కానీ మొత్తం దురదృష్టవశాత్తు కూడా ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మొత్తం పండగ రోజే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.